హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ 2 క్లాసెస్లో తెలుసుకుంది ఏంటంటే ట్రాన్సాక్షన్స్, మనీ ఇన్వాల్వ్ అయిన ట్రాన్సాక్షన్స్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అని ఉంటాయి. అది క్యాపిటల్ నేచర్లో ఉండొచ్చు లేదా రెవెన్యూ నేచర్లో ఉంటాయి. క్యాపిటల్ నేచర్లో ఉంటే మోర్ దెన్ 1 అకౌంటింగ్ పీరియడ్ కంటే మోర్ దెన్ 1 ఇయర్ కంటే మనకి దాని నుంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. అలా క్యాపిటల్ నేచర్లో ఉన్న రిసిప్ట్స్ని ఏమో లయబిలిటీ అనుకుంటాం, అలాగే క్యాపిటల్ నేచర్లో ఉన్న పేమెంట్స్ని అసెట్ అనుకుంటాం. ఈ పోర్షన్ నుంచి మనకి బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ కూడా వచ్చింది. అదే అసెట్స్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్ ప్లస్ లయబిలిటీస్, మీన్స్ ఓనర్స్ ఈక్విటీ ప్లస్ అవుట్ సైడర్ లయబిలిటీ అనమాట. అలాగే రెవెన్యూ నేచర్లో ఉండే ట్రాన్సాక్షన్స్, రిసిప్ట్ అండ్ పేమెంట్స్ కానీ అవేంటి, రెవెన్యూ నేచర్లో ఉన్నాయి కూడా ఇన్కమ్స్. రెవెన్యూ రిసిప్ట్ అయితే ఇన్కమ్, రెవెన్యూ పేమెంట్ అయితే ఎక్స్పెండిచర్గా తీసుకుంటాం. ఈరోజు ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ యూజ్ చేసి కొన్ని ట్రాన్సాక్షన్స్ మనం అకౌంట్ ఫర్ చేయడం ఎలాగనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, దీని ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ క్యాపిటల్ నేచర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అకౌంట్ ఫర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చి బ్యాలెన్స్ షీట్ అంటాం మనం. అలాగే ఈ రెవెన్యూ నేచర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ఫర్ చేసేదాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ దీన్నే మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా పిలవచ్చు. ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ రామ్ తీసుకుందాం. ఇతను ఒక శాలరీడ్ ఎంప్లాయీ. ఇతనికి మంత్లీ శాలరీ వచ్చి ఒక 50,000 వస్తుంది. మనకి ఇతనికి 50,000 ఇతనికి బ్యాంక్ అకౌంట్లో రిసీవ్ అయింది. దీన్ని మామూలుగా మనం అకౌంట్ ఫర్ చేసుకోవాలంటే ఇందులో ఏమున్నాయి, శాలరీ వచ్చింది, బాగానే ఉంది. శాలరీ అంటే ఏంటి, రెవెన్యూ రిసిప్ట్ ఇమీడియట్ వచ్చేసింది కదా. అది దీని నుంచి ఈ శాలరీ అంటే ఏ నెల దానిలో వస్తుంది. ఈ యొక్క శాలరీ ద్వారా అతనికి మోర్ దెన్ 1 ఇయర్ బెనిఫిట్ రాదు. సో ఇది రెవెన్యూ నేచర్ అనమాట. రెవెన్యూ నేచర్ ఇన్కమ్. ఇది అంటే వచ్చింది కదా అతనికి రిసిప్ట్ కదా, రెవెన్యూ రిసిప్ట్ కాబట్టి ఇది ఇన్కంలోకి వస్తుంది. అలాగే ఇతనికి ఎందులో వచ్చింది, ఇప్పుడు ఈ శాలరీ వచ్చిందంటే అదేదో వస్తువు కాదు కదా, అతనికి వచ్చింది ఏంటి, మనీ రిసీవ్ అయింది. ఎందులో రిసీవ్ అయింది, బ్యాంకులో రిసీవ్ అయింది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ బ్యాంక్ అనేది ఏంటి, అతనికి ఈ బ్యాంకులో వచ్చేసింది, అమౌంట్ వచ్చేసింది, బ్యాంకులోకి అమౌంట్ వచ్చేసింది. ఈ అమౌంట్ అనేది ఇతను ఈరోజు ఖర్చు పెట్టుకోవచ్చు, లేదంటే అతను వాడకుండా అలా వదిలేస్తే ఎన్ని ఇయర్స్ అన్నా అందులోనే ఉంటుంది. కాబట్టి ఇది క్యాపిటల్ నేచర్లోకి వస్తుందన్నమాట. ఓకే, వాడేసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది, వాడకపోతే క్యాపిటల్ నేచర్లో అలాగా బ్యాలెన్స్ షీట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం అకౌంట్ ఫర్ చేసి చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ రెండు వేద్దాం. ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ ఎలా మ్యాచ్ అవుతుంది, ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ ఉంది కదా మనకి ఇక్కడ, దీన్ని ఎలా మ్యాచ్ అవుతుంది, ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఇది అనమాట, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఎలా మ్యాచ్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇతనికి ఏంటి, ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ వస్తే మనం ఏం చెప్పాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇదేంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎప్పుడు కూడా డెబిట్లో వచ్చి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డెబిట్లో వేసేయండి. అలాగే ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్రెడిట్లో వేసేసుకోవాలి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్డింగ్స్. అలాగే బ్యాలెన్స్ షీట్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చి లయబిలిటీస్ అన్నీ వేసేసుకోండి. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి అసెట్స్ అనమాట. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇతనికి వచ్చింది ఏంటి, ఇన్కమ్ కదా. ఇది ఇన్కమ్ అంటే రెవెన్యూ, శాలరీ వచ్చింది కదా. శాలరీ ఎంత వచ్చింది, 50,000 శాలరీ వచ్చింది ఇతనికి. సో 50,000 శాలరీ అతను ఎలా అకౌంట్ ఫర్ చేసుకోగలుగుతాడు, ఇక్కడ శాలరీ ఇన్కమ్ కాబట్టి శాలరీ అని 50,000 రూపీస్ వేసుకున్నాడు. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి మనం ఒక ట్రాన్సాక్షనే తీసుకున్నాం, ఇంకే ట్రాన్సాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఒక ట్రాన్సాక్షన్కి అకౌంట్ ఫర్ చేద్దాం. ఏమవుతుంది, ఇప్పుడు ఇతనికి టోటల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ పీరియడ్ మొత్తం అంటే ఈ ఇయర్ మొత్తం అతనికి ఈ శాలరీ ఒక్కటే రిసీవ్ అయింది, ఇంకేమీ రాలేదు అనుకుందాం. అలా అనుకుంటే 50,000 ఇతనికి టోటల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ 50,000 అయ్యింది. ఇప్పుడు ఇతనికి ఇది ప్రాఫిటా లాసా, ఇతనికి పాజిటివ్లో ఉన్నాడు కదా, నెగిటివ్లో లేడు కదా. కాబట్టి అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు పాజిటివ్లో ఉన్నాడా నెగిటివ్లో ఉన్నాడో చూసుకోవాలి. ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీస్తాం, ఇన్కమ్ ఒకటే ఉంది ఇక్కడ, కాబట్టి ఇతను ప్రాఫిట్లో ఉన్నాడు, అంటే లాభాల్లో ఉన్నాడు. కాబట్టి ఇతనికి వచ్చింది ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ ఎంత, 50,000. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందో ఇది ఫర్ ది ఇయర్ అనమాట.
అంటే ఈ ఇయర్ వరకు, ఈ ఇయర్ మొత్తం పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో ఎంటర్ చేసి లాస్ట్లో ఏదైతే మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ వచ్చిందో, ఏదైతే ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఇక్కడ వచ్చిందో ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ని మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి ఇలా ఇక్కడ వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అనేది ఏంటి, బిజినెస్కి వచ్చింది. కానీ బిజినెస్ ఏం చేయాలి, ఓనర్స్ దగ్గర డబ్బులు తీసుకుంది కదా, అంటే ఓనర్కి తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా. కాబట్టి అతని షేర్ హోల్డర్స్ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ మనం రాసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ P&L అకౌంట్ అని చెప్పేసి ఈ ప్రాఫిట్ని ఇక్కడికి తెచ్చేసుకుంటాం 50,000. ఓకే. అలాగే ఇప్పుడు అసెట్స్, ఇప్పుడు ఇతనికి బ్యాంక్ ద్వారా ఇతనికి ఏమైంది, బ్యాంక్ ద్వారా డబ్బులు వచ్చాయి, బ్యాంకులోకి డబ్బులు వచ్చాయి కదా. అదంతా ఏమైంది, అమౌంట్ క్యాపిటల్ నేచర్ అని చెప్పాం. అది ఎక్కడ వస్తుంది, ఇక్కడ అసెట్స్లోకి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బ్యాంక్ అని చెప్పి ఒక 50,000 ఇతని అకౌంట్లోకి వస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ షీట్ చూడండి, టాలీ అయిపోయింది. ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 50,000 ఉంది. ఓకే, అలా అనమాట. ఇప్పుడు ఏదైతే ఒక శాలరీ ఏదైతే వచ్చిందో ఆ శాలరీ అనేది అతనికి ప్రాఫిట్, మొదటగా మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంట్రీ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీ ఇన్కమ్గా ఎంట్రీ చేసుకున్నామో అది ఈ రెండుకి అది ప్రాఫిట్గా మారింది. ఆ మారిన ప్రాఫిట్ని తీసుకెళ్ళి ఓనర్స్ ఈక్విటీ దగ్గర మనం P&L అకౌంట్ అని చెప్పి వేసుకున్నాం. కానీ ఇతనికి క్యాష్ వచ్చింది కదా, ఆ వచ్చిన క్యాష్ ఎందులో ఉంది, బ్యాంక్లో ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్లో ఇతనికి ఉంది కదా, అది ఎప్పటికైనా ఉంటుంది కదా, అంటే అది ఎసెట్. అతనికి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఎసెట్ అనమాట. సో ఆ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనే ఎసెట్ని మనం ఎసెట్లో చూపించుకుంటాం. అప్పుడు డెబిట్ క్రెడిట్ మ్యాచ్ అవుతుంది. ఈ లైబిలిటీ అండ్ ఈక్విటీ ఏదైతే ఉందో ఇది ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఏదైతే ఈ లైబిలిటీ పోర్షన్ ఉందో ఇది ఈక్వల్ టు అసెట్స్ పోర్షన్ అనమాట ఇది. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి. ఇదే అకౌంటింగ్ ఈక్వేషన్ ప్రూవ్ అవ్వడం అనమాట. ఇలా మీకు ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ ఇస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ని చూద్దాం.